సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లి వార్త ఎంత హాట్ గా మారిపోయిందో మనకు తెలిసిందే. రీసెంట్ గా కీర్తి సురేష్ తండ్రికి కూడా కీర్తి సురేష్ పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసినట్లయింది. డిసెంబర్ 12వ తేదీ గోవాలో రిసార్ట్ లో వీళ్ళ పెళ్లి గ్రాండ్ గా జరగబోతుందంటూ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫీషియల్ గా బయటపెట్టే ప్రయత్నం చేశారు కీర్తి సురేష్ తండ్రి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే కీర్తి సురేష్ కి సంబంధించిన పెళ్లి పనులు కూడా ప్రారంభించేశారట. షాపింగ్ కూడా చక్కగా ఫినిష్ చేసేసుకున్నారు. అంతేకాదు కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. కీర్తి సురేష్ కూడా హీరోయిన్ సమంతలా 2 పద్ధతుల్లో పెళ్లి చేసుకోబోతుందంట. మనకు తెలిసిందే, అక్కినేని నాగచైతన్యను ప్రేమించిన సమంత హిందూ సాంప్రదాయం ప్రకారం ఒకసారి పెళ్లి చేసుకుంది. అంతేకాదు ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతిలోనూ పెళ్లి చేసుకుంది. సమంత క్రిస్టియన్, అందుకే క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకుంది. నాగచైతన్య హిందూ, అందుకే హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ 2 పద్ధతుల్లో పెళ్లికి ఇరు కుటుంబాలు ఒకే చెప్పారు. అయితే ఇక్కడ కీర్తి సురేష్ హిందూ, ఆ కారణంగానే కీర్తి సురేష్ తమిళ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకోబోతుందంట. అయితే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి క్రిస్టియన్ అంటూ తెలుస్తోంది. ఆ కారణంగానే కీర్తి సురేష్ కూడా చర్చిలో పెళ్లి చేసుకోబోతుందంట. ఒకప్పుడు హీరోయిన్ సమంత పెళ్లి చేసుకున్న విధంగానే ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందన్న వార్త సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తీ.